రెవెన్యూ వ్యవస్థ చరిత్రలో భూభారతి చట్టం ఒక నూతన అధ్యాయమని పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. గ్రామ రెవెన్యూ అధికారులు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం నూతన ఆర్ఓఆర్ చట్టం జీపీఓల విధులు బాధ్యతలు అవగాహన అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం భద్రాద్రి జిల్లాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీటీఏ ఖమ్మం భద్రాద్రి జిల్లా కన్వీనర్ కోట రవికుమార్, రెవెన్యూ చట్టంపై అనుభవం ఉన్న ప్రముఖులు కె వెంకటేశ్వరరావు, ఆదిరాజు, సీతారామరాజు, సీనియర్ జర్నలిస్ట్ వనం నాగయ్య, గ్రామ రెవెన్యూ అధికారులు, సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసింహులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి మనమంతరం కృషి చేయాలన్నారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, వారి రాష్ట్ర బృందం, గ్రామ రెవెన్యూ అధికారులు, సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు సారథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వం అండతో భూభారతి చట్టం విజయవంతం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన వీఆర్ఓలు పాల్గొన్నారు. ఎటో వెళ్ళిపోయి మళ్ళీ సొంత గూటికి చేరుకోబోతున్న మీ అందరికీ శుభాకాంక్షలు. ఎన్నో అనుమానాలు ఉంటాయిలే కానీ తప్పదు. ఈ అనుమానాలు వస్తుంటే నివృత్తి చేస్తుంటారు, అనుమానాలు వస్తుంటే నివృత్తి అవుతుంటుంది, ముందుకు వెళ్ళిపోతాం అంతే. ఆ అనుమానాలన్నీ కూడా మనం కొంతకాలం నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఉపేంద్రరావు అక్కడ స్టేట్ లెవెల్లో అన్నలందరూ కూడా మీకు అనుమానాలు నివృత్తి చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఇంకెక్కడో ఉంటుంది, కానీ ఎలాంటి అనుమానాలు ఉండవద్దు అనేది చెప్తున్నాం. మీ మనసులో ఉన్న అనుమానాలు ఒకటి రెండు ఉండొచ్చు. ఇప్పుడు సొంత ఇంట్లో నుంచి గెంటేసారు, ఎటో వెళ్ళిపోయినాం, అసలు ఇంటికి వస్తామా లేదనే విషయం తెలియదు. ఫస్ట్ ఇంటికి వస్తామనే గ్యారంటీ అయితే లేదు. ఇంటికి వచ్చేసినాం. ఇది అంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఇంటికి వచ్చిన తర్వాత చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇల్లు బూజు పట్టిపోయి ఉంటుంది, ఎలకలు చూడు ఉంటుంది, రంగులు ఊడిపోయి ఉంటుంది, పెచ్చులు ఊడిపోయి ఉంటుంది, వాకిలు ఊడిసేవాళ్ళు ఉండరు, కలేపు చల్లే వాళ్ళు ఉండరు, ముగ్గులు వేసేవాళ్ళు ఉండరు. మనం వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకోవచ్చు కదా. మేము ఇంటికి వచ్చే ముందే మాకు మేళతాళాలు కావాలి, మాకు అన్నీ రెడీ చేసి పెట్టాలి అని అంటే చేయలేం కదా. ఇంటికి వచ్చినామంటే 99.9% అయిపోయినట్టే. ఇక మిగతా అన్నీ కూడా మనం ఇంటికి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా చక్క పెట్టుకుంటాం. పూరిళ్ళు ఉంటే తీసేసి రేకులు వేస్తాం, రేకులు పగిలిపోతే స్లాబ్ వేస్తాం, అంతే కదా. కట్టుదిట్టం చేసుకుంటాం. మీ అందరికీ బాగా అర్థమైంది అనుకోండి ఈ విషయం కదా. అర్థమైందే కదా. ఇక ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. జీపీఓ విధులు, విఆర్ఓ విధులు అనేది నాకన్నా ముందే సర్వీసులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందులో నాకన్నా అనుభవజ్ఞులు ఉన్నారు, నాకన్నా తెలివిందులు ఉన్నారు. కాబట్టి మీ విషయాలు నాకన్నా మీకే బాగా తెలుసు. కాబట్టి జీపీఓ విధుల గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఇంకా పెద్దలు ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నది భూభారతి. ఇది మీకు తెలిసి ఉండాలి, మనకు తెలిసి ఉండాలి, అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందనే విషయం కూడా రెండు ముక్కలు. గతంలో ధరణిలో పొరపాట్లు జరిగినాయి. పెద్దలు, అనుభవజ్ఞులు, విద్యావంతులు అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. గతంలో ధరణిలో పేరు లేకపోయి ఒకవేళ పేరు ఎక్కినా ఎకరం ఉంటే అరెకరం, అరెకరం ఉంటే 10 కుంటలు ఎక్కటం, తర్వాత పట్టా భూమి అయితే అసైన్మెంట్ భూమి అనో లేక ప్రభుత్వ భూమి అనో
నా పేరు రవి, రవికి బదులుగా కవి. ఎల్లమ్మ, ఎల్లమ్మకు బదులుగా ఎల్లయ్య. చిన్న కరెక్షన్ కూడా CCLA వరకు వెళ్ళాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ వెసులుబాటు అందులో లేదు. దానివల్ల రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరూ చూసాం. ఇప్పుడు ఎలా చేయబోతున్నారు? ఏమైతే సర్వే నెంబరు, మిస్సింగ్ సర్వే నెంబర్లు, ఎక్స్టెంట్ కరెక్షన్లు, పేరు మార్పులు, పేరు సవరణలు, భూమి స్వభావం యొక్క మార్చటం, ఇవేమైతే ఉన్నాయో వీటన్నిటికీ మన భూభారతి వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భూభారతి పోర్టల్ దరఖాస్తు చేసుకుంటే తహసీల్దారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారి పరిధిలోనే వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఒకవేళ తహసీల్దారు గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ మీద కానీ మ్యుటేషన్ల మీద కానీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉన్నది. తహసీల్దార్ గారు ఇచ్చిన ప్రొసీడింగు తప్పున్నది, ఇందులో మాకు అభ్యంతరం అనుకున్నప్పుడు వెంటనే ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ గారు జారీ చేసినటువంటి ఉత్తర్వుల మీద కూడా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. సమస్య పరిష్కారం రాష్ట్ర రాజధానిలో జరిగేది జిల్లా, మండలం, రెవెన్యూ డివిజన్ స్థాయిలోనే పరిష్కారం అవుతుంది. తర్వాత రిజిస్ట్రేషను, మ్యుటేషన్లు ఎలా చేయబోతున్నారు? గతంలో దానికి ఇప్పటికి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొనుక్కున్నాడు, అందులోనే రిజిస్ట్రేషన్ డీడు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, మన సొంతంగా రాసుకోవడం. ఎవరైనా సరే ఒక ల్యాండ్ కొంటున్నప్పుడు ఎన్నో అంశాలని అందులో మనం రాయాల్సి ఉంటుంది. కానీ గతంలో అలా ఉండేది కాదు. ఒక ప్రింటెడ్ ప్రొఫార్మా ఉండేది, ఆ ప్రొఫార్మాలోనే వచ్చేసేది. కానీ ఇప్పుడు మనం అనుకూలంగా రాసుకోవాలి దాన్ని. అనుకూలంగా ఆ భూమి స్వభావం, దాని దిక్కులు, ప్రతి విషయాన్ని కూడా మనం డాక్యుమెంట్లో రాసుకునే వెసులుబాటు ఉన్నది. తర్వాత ఇంకో అంశం ఏంటి? లైసెన్స్డ్ సర్వేయర్ వ్యవస్థ. లైసెన్స్డ్ సర్వేయర్లతో సర్వే చేయించేసి ఆ సర్వేకి సంబంధించిన హద్దులు, మ్యాపుతో సహా మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఈ వెసులుబాటు ఉందా? మ్యాప్ పెట్టే అంశం దాదాపు అంతకుముందు కూడా ఎక్కడా కూడా లేదు మన దాంట్లో, మన రాష్ట్రాల్లో. దీనివల్ల చాలా వరకు భూ వివాదాలు అంటే క్రమక్రమంగా తగ్గుకుంటూ పోతూ ఉంటాయి. భూ వివాదాలు ఒకేసారి తగ్గవు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఈ ల్యాండ్ అలా కొలుసుకుంటూ దాన్ని ఫిక్సేషన్ చేసుకుంటూ పోతే ఆక్రమించుకున్న వాళ్ళ భూములన్నీ పోతాయి. ఎక్కడైతే పట్టా భూములు ఉన్నాయో వాటి వరకే ఉంటాయి. కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమించుకొని పాస్ పుస్తకాలు చేయించుకున్నారు గతంలో చాలా మంది. అవన్నీ ఈ భూభారతి వల్ల రద్దయిపోతాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే వారసత్వంగా వచ్చిన భూములకి ఇప్పటి వరకు ఏం జరిగింది? వస్తారు తల్లిదండ్రులు, సార్ మా నాన్న చనిపోయాడు, మా నాన్నకి మేము 2 కొడుకులు లేకపోతే 3 కొడుకులు, ఒక ఆయన ఎక్కడో ఉన్నాడు, ఇంకొక ఆయన ఎక్కడో ఉంటాడు, వాడికి తెలియకుండా వీళ్ళు మేమే వాళ్ళ సంతానం, మేమే లీగల్ హెయిర్స్ అని చెప్పి చేయించుకునేవాళ్ళు. మనకి ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉండి
లేదు మీరు ముగ్గురున్నారు, నలుగురున్నారు, అతను రావాల్సిందే, లేకపోతే మీ అక్కయ్య ఎక్కడో బెంగళూరులోనూ బెదవాడలోనూ ఉంటే ఆమె రావాల్సిందే అని మనం ఆపు చేస్తే వెంటనే ఎలాంటి అక్షంతలు, ఎలాంటి ప్రశంసలు వస్తాయో మనందరికీ తెలుసు. నిజం మాట్లాడితే వచ్చే ప్రతిఫలాలు అవి. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. 30 రోజులు టైం ఉన్నది. ఇప్పుడు 30 రోజుల్లో వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నంటనే మనం తహసీల్దార్ నోటీసు ఇష్యూ చేస్తారు. 7 రోజులు సమయం ఉంటుంది. 7 రోజుల్లో ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ముందుకెళ్ళొచ్చు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలు నోట్ చేస్తూ దాన్ని ప్రొసీడింగ్స్ చేయొచ్చు. దాని మీద అభ్యంతరం ఉంటే మళ్ళీ ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ 30 రోజుల్లో ఆ వచ్చినటువంటి వారసత్వ పట్టాని జారీ చేయకుండా ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది. 30 రోజులు యాక్సెప్ట్ కానీ చేయాలి, రిజెక్ట్ కానీ చేయాలి. హోల్డ్లో పెట్టి ఉండటం వలన ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుద్ది. ఆ తర్వాత దానికి సంబంధించిన వివరణ తహసీల్దార్ అడగడం కూడా ఉంటుంది. నువ్వు ఎందుకు 30 రోజులు చేయలేకపోయినావు, కారణం చెప్పాల్సి ఉంటుంది కదా. కానీ అంతవరకు రాదని అనుకుంటున్నాం. ఆ తర్వాత యాక్ట్లో ముఖ్యంగా సాదా బైనామాలు పరిష్కారం. సాదా బైనామాలు 9,20,000 వరకు పెండింగ్లో ఉన్నాయి. 2020 అక్టోబర్ నవంబర్లో అప్పటి ప్రభుత్వం ఒకసారి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చేసుకున్నారు. కానీ పరిష్కరించేలోగా గౌరవ హైకోర్టు స్టే ఇవ్వటం వలన ఆగిపోయింది. దానికి పరిష్కారంగా ఇప్పుడు భూభార చట్టంలో దాని పరిష్కార మార్గం చూపించడం జరిగింది. అది కూడా ఆర్డీఓ గారు ఇస్తారు. ఆర్డీఓ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్కి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇక్కడ కూడా అప్పీల్ వ్యవస్థ ఉన్నది. సో రైతులకి ఎలాంటి అంటే ప్రతిదానికి హైదరాబాదు సీసీఎల్ఏ చుట్టూ తిరిగే బాధలు పోయాయి. అప్పీల్ వ్యవస్థ ఉండేవాళ్ళు. గతంలో ఏమైనా సమస్య ఉంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలని చెప్పేవాళ్ళు. సివిల్ కోర్టు తప్ప వేరే అప్పీల్ లేదు. 5 కుంటలు, 10 కుంటలు, 20 కుంటలు, ఎకరం ఉన్న వ్యక్తులు సివిల్ కోర్టుకి వెళ్ళి సమస్యను పరిష్కారం చేయగలుగుతారా? అంత ఆర్థిక స్తోమత వాళ్ళకి ఉంటుందా? 5 కుంటల దగ్గర అన్నదమ్ముల మధ్య వివాదాలు, తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ వాతావరణం, నేరాలు ఘోరాలు జరిగిన సంఘటనలు కూడా మనం చూసాం. ఎందుకు? ఆ సమస్యను పరిష్కారం చేసే వెసులుబాటు అక్కడ లేదు. దానివల్ల ఎన్నో నేరాల ఘోరాలు జరిగినాయి. ఇప్పుడు అలాంటి వాటికి ఎలాంటి అవకాశం లేకుండా ఈ భూభార చట్టాన్ని తయారు చేయడం జరిగింది. దాంతో పాటుగా కొత్తగా భూదారు అంటే మనకు ఆధార్ కార్డు లాగానే ఎవరైతే భూమి ఆ గ్రామంలో భూమి హక్కుదారు ఉన్నారో ఆ హక్కుదారికి సంబంధించిన భూమి వివరాలు మొత్తం ఆ భూదారులో ఉంటాయి. సర్వే నెంబరు, విస్తీర్ణం, హద్దులతో సహా, లాటిట్యూడు, లాంగిట్యూడ్తో సహా. ఆ తర్వాత గ్రామ రికార్డులు మెయింటైన్ చేయటం. మనం దాదాపు కొన్ని సంవత్సరాలుగా లేదు మన దగ్గర గడిచిన కాలంలో.